ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబు పేలుడు ఘటనతో కలకలం రేపిన డాక్టర్స్ టెర్రరిస్ట్ మాడ్యూల్ దాడులను అరికట్టడంపై పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని పలు ఆసుపత్రుల్లో సోదాలు చేస్తున్నారు. జమ్మూ, అనంతనాగ్, జైనాపురాలోని ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లకు కేటాయించిన లాకర్లను తనిఖీ చేస్తున్నారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ప్రేరేపిత డాక్టర్ టెర్రరిస్టులు హమాస్ తరహా దాడులకు కుట్ర పన్నారన్న సమాచారంతోనే ఈ సోదాలు సాగిస్తున్నారు. కొన్ని లాకర్ల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ అల్-ఫలా యూనివర్సిటీకి చెందినవాడు కావడంతో అక్కడ వైద్య వృత్తిని అభ్యసించిన వారు ఇప్పుడు ఎక్కడెక్కడ విధుల్లో ఉన్నారు, వారు ఇంతకుముందు ఏ ఆసుపత్రుల్లో పనిచేశారు, వారికి ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు అనే అంశాలపై పోలీసులు ముమ్మరంగా విచారణ సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయా ఆసుపత్రుల్లో సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబు పేలుడు ఘటనతో కలకలం రేపిన డాక్టర్స్ టెర్రరిస్ట్ మాడ్యూల్ దాడులను అరికట్టడంపై పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని పలు ఆసుపత్రుల్లో సోదాలు చేస్తున్నారు. జమ్మూ, అనంతనాగ్, జైనాపురాలోని ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లకు కేటాయించిన లాకర్లను తనిఖీ చేస్తున్నారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ప్రేరేపిత డాక్టర్ టెర్రరిస్టులు హమాస్ తరహా దాడులకు కుట్ర పన్నారన్న సమాచారంతోనే ఈ సోదాలు సాగిస్తున్నారు. కొన్ని లాకర్ల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ అల్-ఫలా యూనివర్సిటీకి చెందినవాడు కావడంతో అక్కడ వైద్య వృత్తిని అభ్యసించిన వారు ఇప్పుడు ఎక్కడెక్కడ విధుల్లో ఉన్నారు, వారు ఇంతకుముందు ఏ ఆసుపత్రుల్లో పనిచేశారు, వారికి ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు అనే అంశాలపై పోలీసులు ముమ్మరంగా విచారణ సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయా ఆసుపత్రుల్లో సోదాలు జరుపుతున్నారు.